వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన స్పెషల్ ఆఫీసర్. అక్రమ కేసులు పెట్టి నన్ను ఏపీ పోలీసులు అనేక విధాలుగా వేధించారు. సినీ నటి జేత్వాని. నాటు తుపాకులు తయారు చేస్తున్న 4 వ్యక్తుల ముఠా అరెస్ట్. హైదరాబాద్లో మరోసారి హైడ్రా కూల్చివేతలు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో రహస్య కెమెరా. ఇక వివరాల్లోకి వెళ్తే, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలం ప్రభుత్వం వైద్యులు అధికారులు డాక్టర్ దుర్గాదేవి తరచూ వస్తున్న జ్వరాలపై మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో గ్రామంలో ఎక్కువగా జ్వరాలతో బాధపడుతున్న ప్రజలకు 2-3 రోజులు జ్వరంతో ఉన్నవారు కీ ర్యాపిడ్ టెస్టులు చేసి మలేరియా డెంగ్యూ వ్యాధులపై పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ దుర్గాదేవి మాట్లాడుతూ ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలి అని, ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, దోమలు ఎక్కువగా నిల్వ ఉన్న ప్రదేశాలు శుభ్రం చేయాలి, బయట ఉన్న పదార్థాలు ఈగలు వాలకుండా చూడాలి, గోరువెచ్చని నీరు త్రాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మండలంలో ప్రతి ఒక్కరూ శుక్రవారం ఫ్రైడే అనే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పి ఆశాలు ఇంటింటికి వెళ్ళి ఫీవర్ సర్వే చేసి ఏమైనా ఎక్కువ ఉంటే అసలు అక్కడ కారణం ఏంటి అనే విషయాలపై వారికి అవగాహన కలిగించి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో చెప్తారని చెప్పడం జరిగింది. దానికోసమని ఎవరికైనా ఒక 2-3 days ఫీవర్ ఖచ్చితంగా మన పిహెచ్లో అయితే ఇంకా సిబిపి మన కౌంట్ ఎంత ఉంది ఇంకా డెంగ్యూ టెస్ట్, ర్యాపిడ్ మలేరియా టెస్ట్ కూడా మనకి గవర్నమెంట్ ఎవరికైనా ఫీవర్ చేస్తున్నాం. ఇప్పుడే మలేరియా టెస్ట్ ఫీవర్ చేసేవాళ్ళు అది నెగ్గు వచ్చింది. ర్యాపిడ్ టెస్ట్ ఎలాగో ఎవరికైనా ఫేమస్ ఉన్న వాళ్ళు కూడా మహాలక్ష్మి ఏరియాలో ఎవరు ఉన్నారు అలా ఫేవర్ సర్వే అది చేసి పిహెచ్సి బిక్కవోలు డాక్టర్ దుర్గాదేవి. ప్రస్తుతానికి సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అనే వ్యాధులు చాలా ఎక్కువ బయట ఉన్నాయి. ఇవి రాకుండా మనం కాల్షియం నీటిని తీసుకోవాలి, సురక్షితమైన ఆహారాన్ని తీసుకోవాలి, బయట ఆహార పదార్థాలు కానీ ఏమి తీసుకోకుండా ఉండటం మంచిది. అంతేకాకుండా దోమలు మనల్ని కుట్టకుండా దోమతెరలు అనేవి వాడాలి, అందరూ కాల్షియం నీటిని తాగాలి. అంతేకాకుండా ఎవరికైనా కూడా జ్వరము, వాంతులు, వికారము, నెక్స్ట్ ఒళ్ళు నొప్పులు ఇలాంటివి ఏమైనా ఉంటే సమీప ఆరోగ్య కేంద్రంలో మీరు వెంటనే పరీక్ష చేయించుకోవాలి. ఎంఎల్హెచ్పి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో కూడా మనకి డెంగ్యూ టెస్టులు, మలేరియా ర్యాపిడ్ టెస్టులు కూడా ఉన్నాయి. టెస్టులు చేసి మీకు ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు మనకి పిహెచ్సికి రిఫర్ చేస్తారు. మన దగ్గర కూడా ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా చేసి ఒకవేళ మన దగ్గర కూడా పేషెంట్కి ఇంకా కండిషన్ బాగోలేదు రిఫరల్ హాస్పిటల్కి మేము వెంటనే రిఫర్ చేసి పేషెంట్లు అనేది ఇబ్బంది పడకుండా అనేది వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. డిప్యూటీ సీఎం పవన్ పిలుపు. వన మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలయ్యే కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పచ్చదనంతో రాష్ట్రమంతా కలకలరాలని, అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆయన చెప్పారు. శుక్రవారం వన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు వీడియో ద్వారా సందేశం అందించారు. లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం, వృక్ష జాతుల ఎంపిక చాలా కీలకం. అవి స్వదేశీ వృక్ష జాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. స్థానిక వృక్ష జాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా అవసరం. మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి.
చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది, మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది, నిర్వహణ ఖర్చులు అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్యదేశ వృక్ష జాతులైన కోనాకార్పస్, ఏడాకుల పాల, మడగాస్కర్ ఆల్మండ్, ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్ష జాతుల్ని విరివిగా నాటేశాం. వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద, భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞుల్ని అడిగినా చెప్పే మాట ఇది. కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కల మోసుతో రాష్ట్రమంతటా కోనాకార్పస్తో నింపేశారు. కోనాకార్పస్ అసలు మొదట పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి. ఎందుకంటే దాని దుష్ప్రభావాలను గుర్తించిన వెంటనే నిషేధించారు, తీసేశారు. మన దేశంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి. ఈ కోనాకార్పస్ లాంటి విదేశీ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి, శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి. కోనాకార్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు, పక్షులు గూడు పెట్టవు, కనీసం పక్షులు కూడా వాలవు. చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న. అందుకే ప్రతి సంవత్సరం జూన్, జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ, వేప, చింత, ఉసిరి, శ్రీగంధం, ఎర్రచందనం, రావి, మర్రి, రేల, దిరిసెన, సీత, అశోక, మారేడు, నేరేడు, దేవకాంచనం, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, వెలగ, సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. 29% ఉన్న మన పచ్చదనాన్ని 50% తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని తెలియజేసుకుంటూ జై హింద్. అక్రమ కేసులు పెట్టి నన్ను ఏపీ పోలీసులు అనేక విధాలుగా వేధించారని ముంబై సినీ నటి జేత్వాని అన్నారు. నన్ను వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నా దగ్గర ఉన్న ఆధారాలన్నిటినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందిస్తాను. మరికొద్ది సేపట్లో ఇక్కడి నుండి విజయవాడకు బయలుదేరి వెళ్తున్నాను. నా కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నాకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నాను. సోషల్ మీడియాలో కొందరు నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. డబ్బుల కోసం మాట్లాడుతున్నారని నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడుతున్నారు. నాకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఏపీ ప్రభుత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉంది అన్నారు. सरकार के इन्वेस्टिगेशन प्रोसेस और सब पे पूरा भरोसा है, तो आई बिलीव जस्टिस विल बी सर्व्ड. राइट. जफरी जी, आपने बहुत सारे मुसीबतें आपने झेला है. आपने सबसे ज़्यादा किन लोगों से आपको वहाँ पे दिक्कतें आ रही थी? जैसे कि आपके परिवार के ऊपर भी इल्ज़ाम लग रहा है कि आप उनके खिलाफ भी वहाँ की पुलिस ने कार्रवाई की है. सर आगे चलिए. चलो सर, चले गए. My people obviously I want safety for them. I trust the government to keep them very, very safe and no harm is ever done to them. I trust the government on that. Thank you. Conditional support, it means the world to me. All I want to say right now is so many powerful men have abused their position, power, authority, legal prowess, contact with the sole motive of benefiting monetarily from unlawfully and wrongfully character assassinating me. I have full faith in God and the government of Andhra Pradesh and the government of India at large that they will not let innocents suffer like this. I thank you all for your support. क्या आपको लगता है कि अब आंध्र प्रदेश आप जाने वाले हैं? क्या उनकी सरकार से आपको उम्मीद है कि आपके साथ इंसाफ होगा? I have full faith. I have faith in my innocence and I'm sure that
the government is going to help that come out and they punish the culprits severely so that they cannot repeat this with anybody else, any vulnerable woman otherwise. नहीं, आपके अफसरों ने बहुत सारे अफसरों ने अपने नाम लिया है वो इसमें आपने दोस्ती कैसी की थी, किस तरह से आपके टच में? देखिए आंध्र प्रदेश की सरकार कह रही है कि हम आपके साथ हैं, ये सरकार का कहना है। अब హైదరాబాద్లో తుపాకీతో బెదిరించి దోపిడీలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఉప్పరపల్లిలో బైక్లపై వెళ్తున్న వారిని తుపాకీతో బెదిరించి దోచుకుంటున్న బిహారీ ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. राजेंद्र नगर जोन में राजेंद्र नगर पुलिस आज एक रॉबरी गैंग को पकड़े. वो लोगों अभी तक 2 केसेस में इन्वॉल्व हुए. वो लोगों पूरा बिहार से आए. 2 साल पहले यहाँ आके काटेदान में रह रहे फैमिली के साथ और रिश्तेदारों को बुला लिए थे. यहाँ एक डिलीवरी बॉय जब और एक दूसरा फैक्ट्री में काम करते थे. बिहार जाके 8,000 में एक कंट्री मेड फायर आर्म लाके उसमें एक टूटा भी है. उसको लाके 2 ऑफेंसेस अभी तक करे. एक ऑफेंस में एक सिंगल आदमी मोटरसाइकिल पे जाने के टाइम पे एक पान शॉप के पास वो लोगों आके खरीदने के टाइम पे కర్నూలు జిల్లాలోని పత్తికొండ మండలం పుచ్చకాయల మాడ గ్రామంలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రానున్న సందర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారు శుక్రవారం ఓర్వకల్ ఎయిర్పోర్ట్ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలీస్ బందోబస్తు తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు తగిన సూచనలు సలహాలు చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని తెలిపారు. విధులు నిర్వహించే పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీస్ బృందాలు, పోలీస్ జాగిలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. జిల్లా ఎస్పీ గారి వెంకట్ ఎయిర్పోర్ట్ ఇంటెలిజెన్స్ అధికారులు డిఎస్పీలు జె బాబు ప్రసాద్, కృష్ణమోహన్, శ్రీనివాసరావు, ఎస్ఐలు ప్రసాద్, చంద్రబాబు నాయుడు, ఎస్ఐలు మల్లికార్జున, సునీల్ పాల్గొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు మేము కట్టుబడి ఉన్నాము. విశాఖను ఐటీ క్యాపిటల్గా అభివృద్ధి చేస్తాము. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రజాప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలా భావిస్తూ ముందుకు సాగుతుంది. గత ముఖ్యమంత్రి విశాఖలో తన కోసం విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నాడు, కానీ ఒక చదరపు అడుగు కూడా ఐటీ స్పేస్ అభివృద్ధి చేయలేదు. ఐటీ పరిశ్రమలకు వెళ్లే రహదారుల్లో వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయలేదు. Excited when my team told me that we are going to win with 91,413 votes thereof. I was really excited. We're creating history. That lasted exactly 3 minutes before someone came and told me, "Boss, Palla is going to beat you." Then comes Beam Lee to beat me. Then I was in the 3rd place across the state. And then of course I had a challenge with Bharat during campaign that Guntur will compete with Vizag in terms of majority, and Vizag people have spoken. We have lost that race. Our commitment is clear to Visakhapatnam. You have great faith on this government. We will deliver on it. Visakhapatnam is going to be the financial capital of Andhra Pradesh. No second thought about it. When it comes to IT, you've seen I've done a lot of work. I had a very short stint, but I did a lot of work. First thing everyone appreciated was we had a stable IT secretary, and we have a really good IT secretary now also. And we will continue on a promise of decentralized development. We promised it in the past, we will deliver on it, no second thoughts. In terms of the way I look at Visakhapatnam, I think we have to rebuild. Because the only thing the previous administration built was a beautiful palace, which I'm yet to see. But no grade A IT space has been created. We were not able to create meaningful jobs. All of you with great hopes have invested in Andhra Pradesh. Your incentives have been delayed for now more than 5 years. Simple things like street lights. I mean, I was shocked when I met few of the representatives from the industry. They said, "We've been asking the earlier government, give me street lights." And that was not delivered. I really felt bad. I apologized for it. And I said, we'll deliver on it. Street lights honestly is a very small issue that we should be worried about. But, that's the kind of problems that you are dealing with. And we are here to resolve any problem that you have
small or big. As an IT minister, I believe in the power of ecosystem. That is what Hyderabad is today. That is what Bangalore is today. Hyderabad basically rode the wave of Y2K. I believe now Vizag can do that with the AI and data centers. If all of you recollect, when I was the IT minister, we created a customized policy back then for Adanis to invest close to $15 billion back then. Now it doesn't mean much in terms of data center. Back then it was huge money. People were imagining AI, they didn't experience it. But that was the vision with which we worked. We wanted Visakhapatnam to be the data centers AI hub, not for India but for the world. And you've seen the project also did not move. So they were the first people I called. I said, now let's put timelines for each other, and I'm hoping that we will deliver on some good news soon. Apart from that, we are going. The top 10 IT companies, we're already reaching out. The Honorable Chief Minister already had a series of meetings with all the representatives of CII. Certain commitments were made. They will be officially announced. I think it will be premature for me to talk about it at this juncture. But our agenda is to rebuild that ecosystem. మొక్కల్ని నాటి పర్యావరణానికి ఊపిరి పోసి కాలుష్యాన్ని తరిమికొట్టి మనమందరం ఆరోగ్యంగా జీవిద్దామని పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు పేర్కొన్నారు. స్థానిక రాయలసీమ యూనివర్సిటీ ప్రాంగణంలో ఆమె శుక్రవారం ఉదయం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. రావి, వేప, నాగవల్లి తదితర మొక్కలు నాటి మొక్కల పెంపకం ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా గౌరు చరితారెడ్డి గారు మాట్లాడుతూ ఏపీలో పచ్చదనం పెంపొందించేందుకు మహాకూటమి ప్రభుత్వం మనం వనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. నేడు పల్నాడు జిల్లా నరసింహరావుపేట మండలం కాకాని గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. విష్ణు టౌన్షిప్లో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. దాదాపు 25 మొక్కలు ఈరోజు విష్ణు టౌన్షిప్లో వివిధ ప్రదేశాల్లో నాటాము. వాటి సంరక్షణ కూడా మొక్కలు నాటి దగ్గర ఉన్న ఇంటి వారికి ఒప్పజెప్పడం జరిగింది. ఇందుకు సహకరించిన విష్ణు టౌన్షిప్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ సుధాకర్ గారికి, శ్రీ దత్తాత్రేయ గారికి, శ్రీ రాజేశ్వరి గారికి, శ్రీ సిద్ధప్ప నాయుడు గారికి, శ్రీ ప్రతాప్ రెడ్డి గారికి, ఉమామహేశ్వర్ రెడ్డి గారికి, శ్రీ వేణుగోపాల్ ఉమామహేశ్వర్ గారికి, శ్రీ సంగ వేణుగోపాల్ గారికి, శ్రీ నరసింహులు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఇందుకు ఆర్ఎస్ఎస్ చెందిన శ్రీ హరికృష్ణనాథ్, శ్రీ చిరంజీవి రెడ్డి, శ్రీ చంద్రశేఖర్, వివి సత్యనారాయణ, శ్రీ అజయ్ సహకరించి మరియు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. హైడ్రా పేరుతో లేనిపోని హైప్ సృష్టిస్తున్నారు. కమిషనర్ రంగనాథ్ కేవలం హిందువుల నిర్మాణాలనే కూల్చివేస్తున్నారు అని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈయన కమిషనరా లేకుంటే రాజకీయ నాయకుడా? నాకు అర్థం కానటువంటి అంశం ఏంటంటే, కేవలం హిందువుల బిల్డింగ్లు కూల్చడానికి మాత్రమే మీరు ఏమన్నా ఎజెండా తీసుకున్నారా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి పరిస్థితి చూస్తూ ఉంటే పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. రోజు ఇంటర్వ్యూలకు ఇచ్చేటువంటి సమయం ఒక రాజకీయ నాయకుడిని మించి పబ్లిసిటీ హైప్ కోసం పనిచేస్తున్నటువంటి రంగనాథ్ ఐపీఎస్ గారు. జనరల్గా పొలిటీషియన్స్ పబ్లిసిటీ కోసం తాపత్రయపడతారు, కానీ పొలిటీషియన్స్ కన్నా ఎక్కువ పబ్లిసిటీ తాపత్రయం పడేటువంటి రంగనాథ్ గారు అసలు మీరు ఏం కోరుతా ఉన్నారు, మీ ఎజెండా ఏందో ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. లేడీస్ టాయిలెట్స్లో రహస్య కెమెరా గుర్తించిన విద్యార్థినులు. ఒక్కసారే ఉలిక్కిపడి ఆందోళనకు దిగిన విద్యార్థుల సమూహం. వీ వాంట్ జస్టిస్ అంటూ గొంతెత్తిన విద్యార్థులు. గౌప్యంగా ఊహించేందుకు ప్రయత్నం చేస్తున్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం. మీడియా సమాచారం అందకుండా ఎక్కడికక్కడ జాగ్రత్త పడి గేట్లు వేయిస్తున్న కళాశాల యాజమాన్యం.
మాట్లాడటానికి ఏమన్నా ఉండాలి కదా, తరిమేసి వెళ్ళిపోతారు. కవితకి బెయిల్ రావడంపై కూడా రాజకీయం చేస్తున్నారు. ఒకడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని, ఒకడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని మాట్లాడడం సరైనది కాదు అని కునెంనేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అన్నారు. ఇప్పుడు కవితమ్మ విడుదల వచ్చింది, దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. కవిత తప్పు చేసిందో ఒప్పు చేసిందో దట్ ఈస్ టు బి డిసైడెడ్ ఇన్ ద కోర్ట్స్. పొలిటికల్గా కలర్ ఇవ్వాలంటే నీకు కేసీఆర్ మీద ఫైట్ చేసుకోండి, కేటీఆర్ మీద ఫైట్ చేసుకోండి. అవునన్నా కాదన్నా ఒక ఆడపిల్ల అమ్మాయి సరే తప్పు జరిగితే లెట్ కోర్ట్స్ డిసైడ్. ఆల్రెడీ కోర్ట్ హ్యాస్ గివెన్ ఎ వెర్డిక్ట్ రిలీజింగ్ హర్ ఆన్ బెయిల్. దానికి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్లు కలిసిపోతున్నాయని ఒకడు అంటాడు, ఒకడేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ కలిసిపోతుందని ఒకడు అంటాడు. అసలు ఏమన్నా సందర్భం ఉందా? ఏదన్నా అసలు దాన్ని వాళ్ళు మాట్లాడేదానికి రిలేటెడ్గా ఏమన్నా ఉందా? రాజకీయాల కోసం మాట్లాడటం వలన అది కరెక్ట్ కాదు. శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయ విధానంపై కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. అపోహలు అవాస్తవాలు నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. లడ్డు విక్రయ విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. లడ్డు ప్రసాదం బ్లాక్ మార్కెట్ దళారులను అరికట్టేందుకు చిన్న మార్పులు చేసినట్టు చెప్పారు. దర్శనం టికెట్లు టోకెన్లు లేని భక్తులకు ఆధార్ కార్డు నమోదుతో 2 లడ్డులు విక్రయిస్తామని తెలిపారు. దర్శన టికెట్ టోకెన్ కలిగిన భక్తులకు ఉచితంగా 1 లడ్డుతో పాటు 4 నుంచి 6 లడ్డులు విక్రయిస్తున్నామని వెల్లడించారు. సామాన్య భక్తులకు మేలు చేసే విధంగా లడ్డు విక్రయ విధానం కొనసాగుతుందన్నారు. లడ్లకు సంబంధించి మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నిటిని కూడా పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్యకాలంలో జరిగింది. మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి 3 బ్యాగుల్లో తీసుకెళ్తాడు. అసలుకే వడలు చాలా తక్కువగా ఉంటే దర్శనం చేసుకున్నాడంటే దర్శనం చేసుకోలేదు ఆమె. సో ఇవన్నిటిని మేము ఆల్రెడీ ఈరోజు చూడంగా మాకు దృష్టికి వచ్చింది. ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చింది. వచ్చిన తర్వాత అన్ని విషయాలను పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని 2 లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది. దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. సామాన్య భక్తులు దీనివల్ల సామాన్య భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం. కేవలం లడ్లు కొనుక్కొని లడ్లు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకి మాత్రము ఇది ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పొచ్చు. బ్రాడ్గా ఓవరాల్గా ఇది భక్తులకి టీటీడీలో ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి కన్వీనియంట్ డెసిషన్ అని ఆల్రెడీ చాలామంది అప్రిషియేట్ కూడా జరిగింది. కొన్ని ఛానల్లో అలా చేశారు, ఇంకొక ఛానల్లో వేరే రకం చెప్పారు. బట్ పాలసీలు ఎక్కడ ఏం చేంజ్, పాలసీ అలానే ఉంది. కేవలం దర్శనం లేని వాళ్ళు మాత్రమే ఒక ఆధార్ను తీసుకొని 2 లడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కటే చేంజ్. మీరు అందరూ సహకరించాలి. ఫ్యాక్ట్లు మాత్రం నిజాలు మాత్రమే మీరు కొంచెం ప్రచారం చేస్తే అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. హైదరాబాద్ రామ్నగర్లోని మనెమ్మ బస్తీలో హైడ్రా బుల్డోజర్లు అడుగుపెట్టాయి. నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. 2 రోజుల క్రితం ఈ ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఆక్రమణలపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అక్రమ కట్టడాలని తేలడంతో ఇవాళ ఉదయం కూల్చివేతలు మొదలయ్యాయి.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.